రామక్కపేటలో కన్నుల పండుగగా సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పరిధిలోని రామక్కపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. శ్రీ సీతారాముల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు నృత్యాలు చేశారు. అలాగే అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తులు అందరికీ ఆశీస్సులతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ సీతారాముల ఆశీర్వాదంతో రైతులకు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. కళ్యాణ మహోత్సవానికి అన్నప్రసాద వితరణకు దాతలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సుంకోష్ మనోజ్, వైస్ చైర్మన్ పెంబర్తి భాస్కర్, సభ్యులు గ్రామ సర్పంచ్ కొండా విఠోబా, ఉప సర్పంచ్ సరిదేవ్ రవలి భాను, గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు, యువత, రామభక్తులు పలువురు పాల్గొన్నారు. శ్రీరామ్ యాదగిరి నామదేశ ధర్మపత్రి ఆమె పేరు, వరలక్ష్మీ నామ్ని పిల్లల పేరు వెంకటేష్, రమ్య నామ్ని సహ కుటుంబానాం, అక్షతగోత్రస్య చంద్రశేఖర్, రాష్ట్రపతి చంద్రశేఖర్, పశ్చిమగోత్రస్య మన శక్తి దశరథ, శ్రవంతి నామ్ని మనస్విని నీరజ్ నామదేశ సహ కుటుంబానాం. రాజన్న కింద టేబుల్ కింద పెట్టుకో అన్న వరకే.
జమ్మ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సమర్పించారు. మరి వారిని వారి కుటుంబ సభ్యులను ఎల్లవేళలో స్వామివారి ఆయురారోగ్యంతో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామకపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని కుల సంఘాలు, యువజన సంఘాలు, భక్తులు, సేవకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు మా రామకపేట గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేయడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పూర్తి విజయవంతం చేశారు. ఈ వివాహం చేయడానికి రీజన్ ఏంటంటే గ్రామంలో ప్రతి ఒక్కరు మంచిగా ఉండడానికి, మళ్ళీ పాడి పరిశ్రమలకి, వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని రంగాల్లో అభివృద్ధి ఉండడం కోసం ఈ కళ్యాణంకు మేము ముందుండి జరపడం జరిగింది. రామపుర గ్రామంలో సీతారామచంద్ర కళ్యాణము నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణాన్ని ఆలయ కమిటీ తరఫున మరియు మురుగు కప్ సంఘం పెద్ద మనుషులందరూ కలిసి ఈ కళ్యాణం చేయడం జరిగింది. రామకపేట యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో స్వామివారికి సమర్పించుకునేవారు మరి ఇక్కడే ఆలయం ముందు